వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరొక 2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం వస్తుందని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు తెలిపారు. నెల్లూరు 52వ డివిజన్ రంగనాథస్వామి దేవస్థానం చిత్రకూట నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రజా ప్రభుత్వం రావాలంటే జనసేనకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర ప్రధాన కార్యదర్శులు కంతర్ సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలా, జగన్ అయితే ఫస్ట్ ఇంటికి పంపించాలా, మనందరం ప్రశాంతంగా బతకాలంటే చూస్తున్నారు కదా, ఎంత పన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ఒకటిగా 2 సమస్యలు ఉన్నాయి. తప్పకుండా మీకు చెప్పాల్సిన అసలు ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుంటాం. జగన్ పాలన చూశారు కదా, 5 సంవత్సరాలు రాక్షస పాలన బాగుంది. దోమలు ఎలా ఉన్నాయి విపరీతంగా. ఈసారి జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాము. తప్పకుండా ఆలోచించుకోండి. వైసీపీ వైఫల్యాలని చెప్పాల్సిన అవసరం నమస్తే అమ్మా. ఫస్ట్ జగన్ ఇంటికి పంపించాలా. మనం జగన్ వచ్చినప్పుడు కష్టాలు కన్నీళ్ళు ఏమైనా ఉన్నాయా? అంత దోమలు ఎక్కువైపోయినాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి. ఏం చేస్తారు? ఓటేసి మోసపోయినారు. పెన్షన్లు తీసేస్తున్నాడు జగన్ వచ్చినప్పటి నుంచి, రేషన్ కార్డు తీసేస్తున్నాడు. క్రైమ్ ఎక్కువైపోయింది, మద్యపాన నిషేధం చేయడం లేదు. ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇద్దరిలో ఓటేసి గెలిపించుకోండి, సరేనా? జగన్ మాయ మాటలను చాలా మంది ఓటేసి నెక్స్ట్ నోరు కొట్టుకుంటున్నారు. జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి 52వ డివిజన్లో మనం ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. టీడీపీ పార్టీ నుంచి వెంకయ్య గారు, అదేవిధంగా రియాజ్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా మా 52వ డివిజన్ ఇన్ఛార్జ్ షఫీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ జనం కోసం జనసేన కార్యక్రమం, భవిష్యత్తు కార్యక్రమం మీద గడప గడపకి వెళ్తుంటే జనాలు ఒకటే చెప్తున్నారు, ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు ఈ వైసీపీ పాలన మాకు ఇంకొద్దు. ఈ 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలనలో మేము బతకలేకపోయినాము. ఎక్కడ చూసినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు, దోపిడీలు తప్ప ఇంకేమీ లేవు. నిత్యావసర వస్తువులు కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. అదేవిధంగా దోమల సమస్య అయితే విపరీతంగా దోమలు ఉన్నాయి, మందు కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది అంటున్నారు. ఈ 52వ డివిజన్లో కూడా ఎక్కువ శాతం కానీ మైనారిటీస్ కానివ్వండి, బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు. అసలు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రతి సభలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు అంటున్నాడు, కానీ నిజంగా వాళ్ళందరినీ మోసం చేస్తున్నారంటున్నారు. మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ తోఫా ఇవ్వటం లేదు, అదేవిధంగా షాదీ ముబారక్ ఇవ్వటం లేదు, అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తే ఇస్లామిక్ బ్యాంక్ తీసుకురావటం లేదు, అదేవిధంగా విదేశీ విద్య అంటున్నారు, విదేశీ విద్య కూడా ఆపేస్తున్నారు. నిజంగా బీసీ కార్పొరేషన్లలో కూడా ఎంతోమంది బీసీ సోదరులకి మాకెవరికి నిధులు రావటం లేదు, నిధుల నుంచి మాకెక్కడికి ఉపాధి అవకాశాలు కూడా కలగటం లేదు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు, కానీ ఎక్కడ కూడా వాటిల్లో డబ్బులు లేవు. ఈ మాయ మాటలు, జగన్ మాయ మాటలు మేము ఇంకా నమ్మబోము. తప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్తాం, ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము, డిపాజిట్లు కూడా రానికుండా చేస్తాం. అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారు, భారీ మెజార్టీతో మేము నెల్లూరు నుంచి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు. 52వ డివిజన్ రంగనాయకులపేట పరిసర ప్రాంతాల్లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వెంకయ్య యాదవ్ గారు, అదేవిధంగా రియాజ్ గారు, పిగిలం సుధీర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జనసేన పార్టీ నగర డివిజన్ 52వ డివిజన్ షఫీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరంన్నర పైనుంచి మేము రోజు చెప్తున్న విధంగా ఈరోజు మేము జనాల్లోకి వెళ్తుంటే నిత్యం ప్రజలు ఏదో ఒక సమస్యతో మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ సమస్యల గురించి వాళ్ళు చెప్పడం, నిజంగా ఈ నెల్లూరు నగరంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఈ ప్రాంతాల్లో
పర్యటిస్తుంటే తెలిసింది. ఇక్కడ రంగనాయకులపేట పరిసర ప్రాంతం 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ రోజుకి చిన్న మార్పు కూడా లేకుండా ఇలాగే ఉంది. ఇటుపక్క వారధి నిర్మించారు. వారధి వల్ల నెల్లూరులోకి వచ్చే వాహనాలు ఇటుపక్క బాంబే హైవే నుంచి వచ్చే వాహనాలని రంగనాయకులపేట మీదగా రావడం, ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో గుడి చిత్రకూటం, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఎక్కువ నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్రాంతం, ట్రాఫిక్ నివారణ ఎక్కువ ఉంది, అదేవిధంగా దోమల బడద ఎక్కువగా ఉంది. కానీ వీటిలన్నింటినీ ప్రభుత్వాలు విస్మరించాయి. కేవలం వాళ్ళ టికెట్ల గోల్లో తప్ప ఇక ప్రజల్ని పట్టించుకునే పాపాన కూడా ఈరోజు పోవడం లేదని చెప్పి ఈరోజు 52వ డివిజన్లో జనసేన మరియు తెలుగుదేశం ఉమ్మడిగా ఈరోజు ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కలవటము, ఈ జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరం మేము ఈరోజు వాళ్ళిద్దరి ఆశయాలకు అనుగుణంగా కష్టపడి ఉమ్మడిగా పనిచేస్తామని కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.